అందరికీ నమస్కారం. నేను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళు దగ్గర ఉన్న సచివాలయాన్ని సంప్రదిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం ద్వారా వాళ్లకు కేటాయించబడిన ఆ కంపార్ట్మెంట్ కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సచివాలయం కూడా బీచ్ రోడ్ లో ఒక కంపార్ట్మెంట్ కి మ్యాప్ చేయడం జరిగింది. ఎక్కడ ఈ కంపార్ట్మెంట్ వస్తుందనే వివరాలు కూడా సచివాలయం సిబ్బంది అందజేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సచివాలయానికి వెళ్లి ఆ సచివాలయం సిబ్బంది దగ్గర నమోదు చేసుకుని పొద్దున బయలుదేరే ఆ బస్సులో వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా అవకాశం ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ చేసుకోలేకపోయిన వాళ్ళు సచివాలయం వెళ్తే సచివాలయం సిబ్బంది వారు ఒక మొబైల్ యాప్ లో పార్టిసిపెంట్స్ గా వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి ఏ సమయానికి అక్కడ బోర్డింగ్ కి రావాలని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని డెసిగ్నేటెడ్ కంపార్ట్మెంట్ కి తీసుకురావడం జరుగుతుంది. ఆర్కే బీచ్ లో కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హోటల్ దాకా ఉన్న మెయిన్ కంపార్ట్మెంట్స్ ని మనం ఐడెంటిఫైడ్ విజిటర్స్ కే మనము కేటాయించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మనం ముందుగా ఐడెంటిఫై చేసి పాసెస్ ఇచ్చిన వారే అక్కడ రాగలుగుతారు. పాసెస్ లేని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి కేటాయించబడిన కంపార్ట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్ లో కూడా ప్రస్తుతానికి మనము ట్రాఫిక్ మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. రాబోయే 3 రోజులు ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించవలసిగా కోరుతున్నాము. వీలైన వరకు ఒక సైడ్ ట్రాఫిక్ ఇచ్చే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ గా అటెండ్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ సిబ్బంది దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం చాలా భద్రతో మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి వారు రానున్నారు కాబట్టి ఇక్కడ డ్రోన్ మూవ్మెంట్ అనేది ప్రైవేట్ డ్రోన్స్ అనేది అస్సలు వాడడానికి వీల్లేదు. దయచేసి ప్రజల ఎవరు కూడా ఇంక్లూడింగ్ మీడియా మీరు డ్రోన్స్ ని వాడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డ్రోన్స్ మీరు వైలేట్ చేసి వాడితే మీ మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈవెన్ చిల్డ్రన్ కూడా ఇంట్లో ఉంటే వారొక డ్రోన్స్ కూడా ఆ సమయంలో మీరు ఆపరేట్ చేయడానికి వీల్లేదు. 3 లక్షల పైన మనం యోగా చేసేయడానికి మనము సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కావాల్సిన మంచినీళ్ళ సదుపాయాలు, ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ ఇవన్నీ కూడా మనము లైటింగ్, మ్యాట్స్ అండ్ కార్పెట్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు మీరు సచివాలయానికి వెళ్తే అక్కడ నుంచి మీరు ఇబ్బంది లేకుండా బస్ ఇన్ఛార్జెస్ మనం పెట్టడం జరిగింది. ప్రతి బస్సుకు కూడా ఆ ఇన్ఛార్జెస్ వారు తీసుకువస్తారు. వెన్యూ నుంచి వారే తీసుకువెళ్లి సచివాలయంలో వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది. నిన్న నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరు ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్ ఎవడు? రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఉందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో నేను అసమర్థుడు అవుతా. ఎవరు ఇది? నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూశారా ఈ పోకళ్ళు? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి,
లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఇంకో ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఏ ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, చంద్రబాబు గారిని నిలదీయాలి, సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు. మరి ఏమైంది అని ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్లి నిలదీసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ ఇలా బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే స్పెసిఫిక్ టైం మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 8 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతా ఉంది. ఆ స్పెసిఫిక్ టైంలో ఏదైతే వాళ్ళ కంపార్ట్మెంట్ క్రియేట్ చేశామో ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లో టీషర్ట్స్ వేసుకొని ఆ క్యూఆర్ కోడ్తో కూడా చేసుకొని ఒక స్పెసిఫిక్ టైంలో చేయాల్సిన కార్యక్రమం
అందుకోసం మనం మొత్తం సచివాలయం ఒక యూనిట్గా తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది మొబిలైజ్ అవుతారు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏంటి, అవి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, దీనికోసం అని చెప్పని ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ప్రతి బస్సుకు కూడా ఒక 3 గవర్నమెంట్ సైడు దానికి కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. ఆర్పీ కానీ, లేకపోతే ఒక ఫుడ్ కేర్ టేకర్ కానీ, బస్సులో ఎక్కించేదానికి ఒక వ్యక్తి కానీ, మొత్తం 3 గవర్నమెంట్ సైడ్ ఉంటున్నారు. వీళ్ళు కాకుండా మాకు పొలిటికల్ సైడ్ అయితే తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే బీజేపీ ఎవరైతే అక్కడ యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఒకరు ఉంటున్నారు. అంటే ప్రతి బస్సు దగ్గర కూడా 4 మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆ బస్సులో ఎంతమంది రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ వాళ్ళని తిరిగి బస్సులలో ఎక్కించి పంపించాలి, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళ బాటిల్ ఏంటి, లేకపోతే ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, గ్లూకోజు, గుడ్ డే బిస్కెట్, బ్రిటానియా కేకు, చెక్కి, వాటర్ బాటిల్తో పాటు అరటిపండు, ఇవన్నీ వాళ్ళకి అందజేయటాలు, వీటిలన్నింటికి సంబంధించి కూడా ఒక కోఆర్డినేటర్లుగా పెట్టడం జరిగింది. వీటితో పాటు మళ్ళీ మా ఇన్ఛార్జ్ గారు ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత దీంతో పాటు ఇంకొంచెం బెటర్గా చేద్దామన్న గారు మనం ఒక సచివాలయానికి 2 సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టమని చెప్పారు. మొత్తం మాకు 127 సచివాలయాలు మన దగ్గర ఉంటే ఈ 127 సచివాలయాలకు సంబంధించి 254 మందిని ఒక సీనియర్ నాయకులు జనసేన, టీడీపీ, బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని కోఆర్డినేటర్గా పెట్టుకుంటే వాళ్ళు ఆ సచివాలయానికి 8-9 బస్సులు ఇస్తున్నారు ఒక సచివాలయానికి. ఆ మొత్తానికి సంబంధించిన టోటల్ మొబిలైజేషన్ సంబంధించి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు జరిగే కార్యక్రమం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ కాబోతా ఉంది. ఇది వైజాగ్ వేదిక కాబోతా ఉంది. వైజాగ్ అంటే మీకు తెలుసు, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను మీకు, సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక పీస్ఫుల్ సిటీ, మరి ఎటువంటి క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, పబ్లిక్ అంతా డొసైల్ పీపుల్, ఒక లా అబైడింగ్ పీపుల్, అటువంటి ప్రాంతంలో ఇటువంటి హిస్టారికల్ ఈవెంట్ అయితే బాగుంటుందని చెప్పని ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అనుకోవటం, దానికి ఇది వేదికగా సెలెక్ట్ చేయటం మనందరి యొక్క అదృష్టం. ఇది ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రేపు సంఘటన నమోదు కాబోతా ఉంది. ఆ దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం కావటం, అటువంటి ఒక హిస్టారికల్ సంఘటన వైజాగ్ వేదిక కావటం కూడా చాలా సంతోషం. మరి వైజాగ్లో పీపుల్ రిప్రజెంటేటివ్ ఉన్న మా ఆంధ్ర మార్పులు వస్తాయి, కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిల్లో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట, పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది? ఆ రోజున ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2024. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తూ ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా. బాబాయ్కి కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకుంది కదా.
ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది, ఆయనకు కూడా ఓ విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది. మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది. మీ ఆ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని ఈరోజు నాగమల్లేశ్వరరావు గారు వేదిక మీదకి వెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లానే మారుతా ఉన్నారు. నాని అమాయకుడు, వంశీ అమాయకుడు, జోగి రమేష్ అమాయకుడు, తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు, నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు.